ముందుకి లేడీస్ Jagtial municipality there was a primary school. It was closed for want of students. Now the parents earlier whom they used to send to the private schools because of COVID. So they want to send it to government. They wanted to go reopen. How many students are there? So more than 50. More than 50. School building and other things. Very well. When was it closed? In like the 2-3 years. On each milk production. This is implementing for last several years. But unfortunately, the members of the particular milk company, for last 3 years they are not here. Several times I took it to notice of the milk producers company chairman and also to the animal husband department. The recent council session, when I raised this issue, the minister required because inputs are from me don't go to market. We are not insurance. Sir. డబ్బులు పెట్టుకుంటూ రాలేదు. పాత స్కీమ్లో చనిపోయిన ఇన్వెస్ట్ వాళ్ళకు రాలేదు. ఇప్పుడు పాత స్కీమ్లో చనిపోయిన వాళ్ళు 130 మంది ఉన్నారు. కొత్త స్కీమ్లో పెట్టిన 70 మంది. ఇప్పుడు మీకు అకౌంట్లో 75 కూడా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు బి ఇన్వాల్వ్ అని చెప్పారంటే అవసరం వస్తే ఇన్సూరెన్స్ డబ్బు కూడా వీళ్ళే కట్టుకుంటారని చెప్పాను. చెప్పండి ఏజ్ పర్చేజ్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ సపోర్ట్ ప్రైస్ is 1870. In the market we are getting only 1500. Normally when MSP is in implementation, no trader could buy it lesser than MSP. Actually ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. ఇప్పుడు దాంట్లో కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏం చేస్తున్నదో ఇట్ ఈస్ ది లిబర్టీ ఆఫ్ ది ఫార్మర్ అండ్ ది పర్చేజర్ అంటుంది అందులోకి. రైతాంగానికి గిట్టుబాటు కలిగే విధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరలు నిర్ణయింప చేయటం ఇది ఆనవాయితీ. అంటే స్వాతంత్రానంతరం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా రైతాంగానికి ఆ కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం సరిపెడుతూ కల్పనకు సంబంధించి ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అంటే రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పన పట్ల రక్షణ చట్టంలో పొందుపరచలేకపోవడంతో వీళ్ళ జాతీయ స్థాయిలో రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్టు ఒక విషయం మనకందరికీ తెలిసింది. వీళ్ళ ఈ పరిస్థితులలో ఈ నూతన వ్యవసాయ చట్టాల అమల్లో ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అందులో ఆంక్షలు పొందుపరచాలని చెప్పని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం ఆందోళన చేయడం మనం గమనిస్తామని చెప్పంటారు. వీళ్ళ దృష్టం ఏంటంటే ఈ మధ్య మీరు గమనించారు కాబట్టి వీక్ డేస్ బ్యాక్ వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంత అంటే ఒక విధంగా దాష్టికానికి దిగజారుతుందని చెప్పారంటే స్వయంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఏదైతే ఉందో మన జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమం చేస్తుంటే వాళ్ళపై ఇవాళ కారుతో ఏదైతే ఉందో 4 రైతాంగాన్ని మరణానికి కారణం కావడం మనం గమనించమని చెప్పండి. దానికి కారకులైనటువంటి ఒక ఇవాళ దోషిని ఇవాళ 302 ఇస్ ఎ మర్డర్ కేసు. సాధారణ మనకు అందరూ తెలుసు 302 మర్డర్ కేసులో ఎప్పుడైతే కేసు నమోదు చేపట్టడం జరుగుతుందో ఇలా చట్టపరంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయటం ఇది చట్టం నిర్దేశించింది.
కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మందలించేంత వరకు కూడా అరెస్ట్ చేయబడలేకపోవటమే కాకుండా చివరికి ఏదైతుందో వీళ్ళ నిందితుడు స్వయంగా పోలీస్ ముందు హాజరైతేనే కానీ అతన్ని అరెస్ట్ చేయలేకపోయిందని చెప్పండి. అంటే ఏ విధంగా విచారణ కొనసాగుతుందో దగ్గర మనం గమనించదని చెప్పండి. ఇవాళ దేశంలో రైతాంగానికి రక్షణ లభించక ఇవాళ ఏదైతుందో మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతోనే కానీ అంత ముందు కానీ కాక సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుల ద్వారా వీళ్ళ విద్యుత్ పంపు సెట్ల ద్వారా మనం సాగునీటి సౌకర్యం పొందడంతో ఏదైతుందో వీళ్ళ మెట్ట భూములన్నీ మాగాణిగా మారిపోయినాయని చెప్పండి. మెట్ట భూములన్నీ మాగాణిగా మారడంతో కేవలం వరి ధాన్యం మినహా మన ఇతర పంటలు సాగు చేసేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. వీళ్ళ భూమిలో తేమ శాతం కూడా పెరిగిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనే నెపంతో రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల అప్పుల ఊబులోకి నెట్టుతూ ఇవాళ ఏదైతుందో మరి వరి సాగు చేయొద్దు, వరి సాగు చేస్తే ఉరి, ఇది ఆశ్చర్యకరమని చెప్పంటూ నిజంగానే రైతు ఉరికి బలయ్యేటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది ఎందుకేనని చెప్పని భావన కలుగుతుందని చెప్పంటున్నాయి. వీళ్ళు వరి సాగు చేయకూడదు అని చెప్పి భావించే తరుణం లోపల దాని ప్రత్యామ్నాయంగా వరి సాగుతో ఏ ఉత్పత్తి అయితే మనకు గిట్టుబాటు అవుతుందో రైతాంగానికి మనం ప్రభుత్వం మార్గదర్శకం చేయాలని చెప్పండి. వీళ్ళు ప్రభుత్వం ఏమంటుంది, ఆయిల్ పామ్ సాగు అంటదే. ఆయిల్ పామ్ సాగు అనేది ఇవాళ మనకు చేతికి వచ్చే పంట కాదు. ఇవాళ మనం దాన్ని మొక్క నాటితే 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఆయిల్ పామ్ మన చేతికి వస్తుంది. మీరు ఏ ఆయిల్ పామ్ సాగు అని చెప్పని మీరు పేర్కొంటున్నారో మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతుందో అన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలిచే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 51% వాటా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఏదైతున్నదో వీళ్ళ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే ఇవాళ దుష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2016 పూర్తి చక్కెర ఫ్యాక్టరీ మూసివేయడం జరిగిందని చెప్పి అంటున్నా. మరి మీరు ఇంత ఆయిల్ పామ్ గురించి మరి ప్రచారం చేసేట ఒక ప్రభుత్వం ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ అనేది కేవలం రైతుకు ఉపయోగపడటమే కాకుండా రైతుతో పాటుగా అందులో పనిచేసే కార్మికులు ఉన్నారు. మళ్ళీ ఇథనాల్ ఏదైతుందో మనకు అందులో ప్రొడక్షన్ వస్తుంది. వీళ్ళు మీరు నూతనంగా ఏర్పాటు చేయదలు పెట్టేటువంటి పరిశ్రమలకు ఏ రాయితీలు కల్పిస్తున్నారో ఆ రాయితీలు ఏదైతుందో ఈ చక్కెర ఫ్యాక్టరీకి ఇవ్వండి చెప్పి అంటున్నా. వీళ్ళ విద్యుత్తు రాయితీ ఇవ్వండి, వీళ్ళ పన్ను రాయితీ ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చినట్టయితే ఏదైతుందో వీళ్ళ చక్కెర ఫ్యాక్టరీ గిట్టుబాటు అవుతుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో మీరు సహకార వ్యవస్థలో దీన్ని కొనసాగించాలని చెప్పి భావిస్తామని చెప్పంటే ఎస్ వీళ్ళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతుందో మార్కెట్ సంస్థ ఉన్నది, అది సహకార వ్యవస్థ. డిఎస్ఎంఎస్ ఉన్నది, సహకార వ్యవస్థ. మీరు నిజంగానే సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీ కొనసాగించాలని చెప్పి భావించినట్టయితే మీరు మార్కెట్ ద్వారా కానీ డిఎస్ఎంఎస్ ద్వారా కానీ దాని నిర్వహణ కొనసాగించే అవకాశం ఉందని చెప్పి అంటున్నట్టు. దీన్ని అవసరం మన శాస్త్ర మండలిలో నేను లేవనెత్తితే మరి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రామారావు గారు సభలో ఉండి కూడా స్పష్టమైనటువంటి ఒక ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇవ్వకుండా నేను కేవలం ముఖ్యమంత్రి గారి రుచి తీసుకెళ్తా అని చెప్పంటే మరి మీరు రాష్ట్రం ఏదైతుందో పరిశ్రమ రంగాన ఐటీ సాఫ్ట్వేర్ రంగాన పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పి భావిస్తున్నప్పుడు ఈ పురోభివృద్ధి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏదైతుందో అది ఉపయోగపడాలి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధికి దోహదపడకుండా మరి నీ పరిశ్రమలో ఐటీ సాఫ్ట్వేర్ రంగం ఎందుకని చెప్పి అడుగుతున్నాను, ఎందుకని చెప్పి అంటుండే. దయచేసి మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక ఈ చక్కెర కర్మాగారాన్ని తక్షణమే పునఃప్రారంభం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాను. అప్పుడు మాత్రమే కొంతమేరకైనా రైతాంగానికి ఏదైతుందో వరికి ప్రత్యామ్నాయంగా ఒక పంట మనకు కనబడే ఒక అవకాశం ఉందని చెప్పంటారు. ఇప్పుడు మీరు పప్పు దినుసులు అని చెప్పంటారు,
నూనె గింజలు అని చెప్పి అంటారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను గ్రహించే వ్యవసాయ అధికారులు మాట్లాడాలని చెప్పి అంటున్నాను. ఇలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితులను మీరు పరిశీలించకుండా ఇవాళ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ సాగుకు రైతాంగం దానికి భిన్నంగా లేరు. కానీ అది ఏ విధంగా గిట్టుబాటు అవుతూ ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నాను. అది ఏ విధంగా గిట్టుబాటు అవుతూ ఆలోచన చేయకుండా మీరు పప్పు దినుసులు పెట్టండి, పెసర్లు పెట్టండి, వేరుశనగ పెట్టండి, శనగ పెట్టండి, లేక నువ్వు పెట్టండి, సన్ఫ్లవర్ పెట్టండి. క్షేత్ర స్థాయిలో ఏదైతే ఉందో మనం ఎంత చేసినా 3 క్వింటాలు 4 క్వింటాలు ఎక్కువ రావని చెప్పండి. 3 క్వింటాలు 4 క్వింటాలు ఎంత వస్తాయి? ఎకరానికి 30,000 వస్తాయి. మంచిగా వండితే చెప్పంటున్నాను. అది గిట్టుబాటు కావాలని చెప్పంటు. గిట్టుబాటు కావాలంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో పప్పు దినుసులు నూనె గింజలపై అన్న వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉండగా 200 రూపాయల నుండి 500 రూపాయల దాకా రాయితీ కల్పించింది. పప్పు దినుసులు నూనె గింజలను ప్రోత్సహించాలని చెప్పని ప్రోత్సాహకానికి సంబంధించి పర్ క్వింటల్ 200 రూపాయల నుండి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పంటున్నారు. వీళ్ళ వారిన పరిస్థితులకు అనుగుణంగా 20 సంవత్సరాలు గడిచిందా? 20 సంవత్సరాల కాలంలో ఏదైతుందో కనీసం 10,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా పప్పు దినుసులు నూనె గింజలపై ఒక 5,000 రూపాయల మీరు ఏ మేరకు ప్రోత్సాహం ఇస్తారో ఇవ్వండి. అది గిట్టుబాటు కావాలి. ఇలా క్షేత్రస్థాయిలో వాస్తవంగా మనం గమనిస్తున్న కోతులు అది ఏ పంటను కూడా దక్కని పరిస్థితి లేదు చెప్పంటున్నా. ఏ పంట కూడా దక్కని పరిస్థితి లేదు చెప్పంటున్నా. కోతులు చూస్తుంటే అవి మానవ జనాభాను మించిపోయేటట్టు కనపడుతుందని చెప్పి మానవ జనాభాను మించిపోయేటట్టు కనపడుతుందని చెప్పంటున్నా. ఆ కోతులను నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్న శాస్త్ర మండలిలో అది హాస్యాస్పదంగా తీసుకోవడం దొరుకుతుందని చెప్పంటున్నా. హాస్యాస్పదం తీసుకోవడం దొరుకుతుందని చెప్పంటున్నా. మరి ఎంతవరకు అయితే కోతుల నివారణ చేపట్టలేమో ఇవాళ మీరు 6 తడి పంటల సాగు సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలను ఈజీ కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మొక్కజొన్న సాగు చేస్తే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం 1,870 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందే చెప్పండి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మద్దతు ధర ప్రకటిస్తుందో దాని ఉద్దేశము లక్ష్యము ఆ మద్దతు ధర రైతాంగాన్ని కల్పిపడటం చెప్పంటారు. ఆ మద్దతు ధర కల్పింపబడలేనప్పుడు మద్దతు ధర నిర్ణయింప చేయడం లోపల అర్థం ఏమున్నది? వీళ్ళు మన వ్యవసాయ మార్కెట్ పోతే ప్రతిరోజు పత్రికలు గమనిస్తున్నాయి. 1,470 రూపాయలు, 1,510 రూపాయలు, 1,870 మద్దతు ధర ఉంటే 1,500 రూపాయలు లభిస్తే రైతుకు ప్రతి క్వింటల్ పైన 300 రూపాయలు నష్టపోతుంది చెప్పండి. వీళ్ళ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ మీరు కొనుగోలు కేంద్రాలు ఆరంభించేయాలి. ఎప్పుడైతే సరుకు మార్కెట్కు ఆరంభం కావడం జరిగిందో మీరు వెంటనే మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతు కొంత రక్షణ ఉంటుంది. అది పోయి ఏదైతుందో రైతు దగ్గర ధాన్యం అంతా మొక్కజొన్న అంతా అయిపోయాక సరుకు అంతా అయిపోయాక అప్పుడు మెల్లగా ఓపెన్ చేస్తారా? మళ్ళీ ఏమంటే మార్కెట్ సంస్థ మేము ఇంత మొక్కలు కొన్నాము, మేము ఇదంతా పోల్ట్రీ వారికి ఇస్తే మేము ఇంత నష్టపోయినామని చెప్పట్టదా? అదే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు నాకు ఆశ్చర్యమే, ఆయన రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు. ఒకవైపు ఏదైతుందో రాష్ట్రంలో మొక్కజొన్న ఏదైతుందో ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతుంది, రైతాంగం గిట్టుబాటు కాలేకపోతుందని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తుంటే వీళ్ళ మొక్కజొన్న విదేశాలకు దిగుమతి చేసుకోవాలని చెప్పని ఈయన ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాడా? మరి ఆయన ఏ విధంగా రైతు నాకు అర్థం కాదని చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాలు గ్రహించండి చెప్పంటున్నాను. రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా పాడి పరిశ్రమ కొంత తోడ్పడుతుంది. ప్రభుత్వం పాడి పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వడానికి నేను 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తాను చెప్పాను అన్నదే సంతోషం. అందరం కూడా సమరపడ్డాం. లీటర్ 4 రూపాయలు అని చెప్పారంటే ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏదైతున్నదో ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ సంబంధించి గత 3 సంవత్సరాలు ఉన్నాయి చెప్పి అంటున్నాం. పాపం మిల్క్ ప్రొడ్యూసర్ మా పాల ఉత్పత్తిదారులు చెప్పులు అరగదా తిరిగి నేను స్వయంగా ఒక 10 పర్యాలు విజ్ఞప్తి చేస్తాను చెప్పి అంటున్నా. శాస్త్ర మండలిలో మంత్రి గారు ఏం చెప్తారంటే నాకు సంపూర్ణంగా నివేదికలు రాలేదని చెప్పంటాడా? చైర్మన్తోనంటే నేను అన్ని పంపించిన ప్రభుత్వం రాష్ట్రం చెప్పి ఈయనంటాడా? నాకు ఆశ్చర్యం. ఇప్పుడు ఆ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఆయనే వీళ్ళ కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్రావు చుట్టం. 24 గంటలు ఆయన వినోద్రావు దగ్గరనే ఉంటాడు. హరీష్ రావు చుట్టం 24 గంటలు హరీష్ రావు దగ్గరనే ఉంటాడు. కేటీఆర్ చుట్టం 24 గంటలు కేటీఆర్ దగ్గర ఉంటాడా? రాజేశ్వరరావు గారు ఏదైతుందో ఆయన సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి కొరకు ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర మంత్రివర్గం హరీష్ రావు గారే కానీ కేటీఆర్ గారే కానీ
వీళ్ళు వినోద్రావు గారే కానీ అందరి వాళ్ళ ఇళ్ళనే కనబడతారు ఇప్పుడు చూసినాక అని చెప్పంటుంది. అదే పాల ఉత్పత్తిదారులకు లభించాల్సిన ₹4 రాయితీ గురించి మాట్లాడితే పట్ల వరిధాన్యం సాగు పట్ల ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా రైతుకు స్వేచ్ఛ కల్పించడము, రైతు సాగు చేసే ఒక వ్యవసాయ ఉత్పత్తులు అవి ఏవైనా కానీ ప్రభుత్వం ప్రకటించేటువంటి ఒక కనీస మద్దతు ధర కల్పించడం ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఉమ్మడి బాధ్యతగా చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ షుగర్ ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ, మీరు ఆయిల్ పామ్ కాదురా నాయన, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలి, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలని చెప్పి అంటున్నా. ముందుగా చక్కెర ఫ్యాక్టరీ తెరువు, తర్వాత ఆయిల్ పామ్ సంగతి మాట్లాడదామని చెప్పంటున్నాను. అంటే పాల ఉత్పత్తిదారుల సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పంటూ నేను దానికి తోడు మన నిరుపేద వర్గాలు ఉండేటువంటి యొక్క ఈ గాంధీనగర్, మచ్చిలబాయి, దగ్గులముగుడి ప్రాంతంలో మూత వేయబడ్డ ఒక పాఠశాలను పునః ప్రారంభం చేయాలని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న నిరుపేద వర్గాల కుటుంబాలకు ఏదైతుందో విద్యా సదుపాయం కల్పించాలని చెప్పిన కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. హోప్ఫుల్లీ విల్ టేక్ పాజిటివ్ డిసిషన్. ఏదైనా కానీ ఏదైతున్నదో రైతు సమస్య కోసం ఏదైతుందో అందరం కూడా ఉమ్మడిగా స్పందించాల్సిన ఒక బాధ్యత ఉందని చెప్పని మనం చేస్తూ తెలుసు.